स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान, बिंदु स्वरूप मैं आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप मैं आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। दीप में जैसे ज्योति है, सीप में जैसे मोती है, अंबर में जैसे तारे, फूलों में खुशबू होती है। भ्रिकुटी बीच में विराजमान, रूप अनूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप मैं आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप मैं आत्मा हूँ। देह नहीं मैं देही हूँ, तन के गृह में गेही हूँ। शिव की प्यारी तन से न्यारी, आत्मा सभी की स्नेही हूँ। दिव्य गुणों की मैं हूँ खान, दिव्य स्वरूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। ब्रह्म से मैं अवतार लिए, देह का मैं आधार लिए। सृष्टि मंच पर अभिनय करती मैंने जन्म कई बार लिए। साथी मेरा सर्वशक्तिमान, ज्ञान स्वरूप में आत्मा हूँ। संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। पवित्र स्वरूप सुख स्वरूप आनंद रूप में आत्मा हूँ, आत्मा हूँ। शांत स्वरूप शक्ति स्वरूप प्रेम स्वरूप में आत्मा हूँ। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, అపారమైన ఖుషి మరియు నశాలో ఉండేందుకు దేహాభిమానమనే జబ్బును వదిలి ప్రీతిబుద్ధి గలవారిగా అవ్వండి.
మీ నడవడికలను సరిదిద్దుకోండి. ప్రశ్న: ఎలాంటి పిల్లలకు జ్ఞాన ఉల్టా నష ఎక్కదు? జవాబు: ఎవరైతే బాబాను యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారో, ఎవరైతే బాబాను హృదయపూర్వకంగా మహిమ చేస్తారో, ఎవరికైతే చదువుపై పూర్తి గమనం ఉంటుందో వారికి జ్ఞాన ఉల్టా నష ఎక్కదు. ఎవరైతే బాబాను సాధారణంగా భావిస్తారో వారు బాబాని స్మృతి చేయలేరు. స్మృతి చేసినప్పుడు తన సమాచారాన్ని కూడా బాబాకు తప్పకుండా తెలియచేయాలి. పిల్లలు తమ సమాచారాన్ని ఇవ్వనట్లయితే పిల్లలు మూర్ఛితులు అవ్వలేరు కదా. బాబాకు ఆలోచనలు నడుస్తాయి. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలారా, ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వారికి మొదట హద్దు బేహద్దు తండ్రి ఇరువురి పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన తండ్రి అంటే అనంతమైన ఆత్మల తండ్రి. హద్దులోని తండ్రి ప్రతి జీవాత్మకు వేరువేరుగా ఉంటాడు. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఒకే విధంగా ధారణ చేయలేరు. కొందరు 1%, మరికొందరు 95% ధారణ చేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. సూర్యవంశ చంద్రవంశ పరివారాలు ఉంటాయి కదా. రాజా, రాణి మరియు ప్రజలు. ప్రజల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. ప్రజలంటేనే ప్రజలు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది చదువు. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారంగా చదువుతారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. కల్పక్రితం ఎవరెంత చదువుని ధారణ చేశారో వారిప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు. చదువు ఎప్పుడూ గుప్తంగా ఉండలేదు. చదువు అనుసారంగానే పదవి కూడా లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు. ముందు ముందు పరీక్షలు ఉంటాయి. పరీక్ష లేకుండా పై తరగతికి బదిలీ అవ్వలేరు కనుక చివర్లో అంతా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూడా మేము ఏ పదవికి అర్హులము అని తెలుసుకోగలరు. సిగ్గు వలన అందరూ చేతులు ఎత్తేతారు. కానీ మేము అలా ఎలా అవ్వగలము అని అర్థం చేసుకోగలరు. అయినా చేతులు ఎత్తుతారు. దీనిని కూడా అజ్ఞానము అనే అంటారు. వీరికన్నా లౌకిక విద్య చదివే విద్యార్థులలో ఎక్కువ తెలివి ఉంటుంది. తండ్రి వెంటనే అర్థం చేసుకోగలరు. మేము స్కాలర్షిప్ తీసుకునేందుకు అర్హులం కాదు, పాస్ అవ్వలేము. టీచర్ ఏం చదివిస్తూ ఉన్నారో అందులో మేము ఎన్ని మార్కులు తీసుకుంటామో అని విద్యార్థులు అర్థం చేసుకోగలరు. మేము గౌరవయుక్తంగా పాస్ అవ్వగలము అని వారు చెప్పరు. ఇక్కడ అనేక పిల్లలలో ఆ మాత్రం తెలివి కూడా లేదు. దేహాభిమానం కూడా చాలా ఉంది. మీరు భలే ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. కానీ అలాంటి నడవడికలు కూడా ఉండాలి కదా. తండ్రి చెప్తారు, వినాశకాలే విపరీత బుద్ధి. ఎందుకంటే నియమానుసారంగా తండ్రిపై ప్రేమ లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అంటే యథార్థమైన అర్థం ఏమిటో బాబా పిల్లలకు అర్థం చేయించారు. పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మరి ప్రపంచంలోని వారు ఏం అర్థం చేసుకోగలరు? తండ్రిని స్మృతి చేయడం గుప్తమైన విషయము. చదువైతే గుప్తంగా ఉండదు కదా. చదువులో నెంబరు వారుగా ఉంటారు. అందరూ ఒకే విధంగా చదవరు. ఇప్పుడు ఇంకా బేబీలుగానే ఉన్నారని భావిస్తూ ఉన్నారు. ఇలాంటి బేహద్దు తండ్రిని 3 మాసాలు 4 మాసాలు స్మృతి కూడా చేయరు. స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? బాబా నేను ఇలా నడుస్తున్నాను, ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాను అని తండ్రికి ఉత్తరం కూడా వ్రాయరు. పిల్లలు మూర్ఛితులు అవ్వలేదు కదా, మరణించలేదు కదా అని పిల్లల గురించి తండ్రికి ఎంత చింత ఉంటుంది. కొందరు బాబాకు సర్వీస్ సమాచారాలు చాలా బాగా వ్రాస్తారు. ఈ బిడ్డ ఉన్నాడని తండ్రి కూడా భావిస్తారు. సర్వీస్ చేసే పిల్లలు గుప్తంగా ఉండలేరు. ఏ పుత్రుడు ఎలా ఉంటాడు అని తండ్రి ప్రతి పుత్రుని మనస్సును తెలుసుకుంటారు. దేహాభిమానం జబ్బు చాలా కఠినమైనది. బాబా మురళిలో అర్థం చేయిస్తారు.
చాలామందికి జ్ఞాన ఉల్టా నష ఎక్కుతుంది, అహంకారం వచ్చేస్తుంది. కనుక స్మృతి కూడా చేయరు, జాబులు కూడా వ్రాయరు. కనుక తండ్రి కూడా ఎలా స్మృతి చేస్తారు? స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రిని యథార్థంగా తెలుసుకొని స్మృతి చేస్తారు, హృదయపూర్వకంగా స్మృతి చేస్తారు. చాలామంది పిల్లలు సాధారణంగా అర్థం చేసుకుంటారు కనుక స్మృతి కూడా చేయరు. బాబా ఎలాంటి ఆడంబరం మొదలైనవి చూపించరు. భగవాను వాచ, నేను మీకు విశ్వరాధ్యాన్ని ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వరాధ్యాన్ని పొందేందుకు బేహద్దు తండ్రి వద్ద చదువుకుంటున్నామని మీరు భావించరు. ఈ నష ఉంటే సదా అపారమైన సంతోషం ఎక్కి ఉండాలి. గీతను చదివేవారు కేవలం శ్రీకృష్ణ భగవాను వాచ, నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని మాత్రమే చెప్తారు. వారికి రాధ్యాన్ని పొందే సంతోషం ఉండదు. గీతను చదివి పూర్తి చేస్తారు, మళ్ళీ వారి వారి కార్య వ్యవహారాలలో మునిగిపోతారు. మమ్మల్ని అనంతమైన తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నది. వారి బుద్ధిలోకి ఇలాంటి ఆలోచన రాదు. కనుక ఎవరైనా మీ వద్దకు వస్తే వారికి మొట్టమొదట ఇద్దరి తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా ఉందని చెప్పండి. ఇది కలియుగము, దీనిని స్వర్గమని అనరు. స్వర్గం సత్యయుగంలోనే ఉంటుంది, కలియుగంలోనూ ఉంటుంది అని అనరు. ఎవరికైనా దుఃఖం కలిగితే నరకంలో ఉన్నామని, సుఖం కలిగితే మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు. దుఃఖీ మనుషులు నరకంలో ఉన్నారు, మేము చాలా సుఖంగా కూర్చొని ఉన్నామని అంటారు. మెహళ్ళు, భవనాలు, కార్లు మొదలైనవి ఉన్నాయి కనుక మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు. బంగారు యుగము, ఇనుప యుగము రెండు ఇక్కడే ఉన్నాయని అనుకుంటారు. కనుక మొట్టమొదట ఇద్దరు తండ్రుల విషయము బుద్ధిలో కూర్చోబెట్టాలి. తండ్రే స్వయంగా తమ పరిచయం ఇస్తున్నారు. వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? లౌకిక తండ్రిని సర్వవ్యాపి అని అంటారా? ఆత్మ పరమాత్మల రూపమైతే ఒక్కటే, ఇందులో వ్యత్యాసం లేదని మీరిప్పుడు చిత్రంలో చూపిస్తారు. ఆత్మ చిన్నదిగా, పరమాత్మ పెద్దగా ఉండరు. అందరూ ఆత్మలే, వారు కూడా ఆత్మయే. వారు సదా పరంధామంలో ఉంటారు, అందుకే వారిని పరం ఆత్మ అని అంటారు. ఆత్మ అయిన మీరు ఎలా వస్తారో నేను అలా రాను. నేను చివర్లో ఈ శరీరంలో వచ్చి ప్రవేశిస్తాను. వెలుపల వారు ఎవ్వరూ ఈ మాటలను అర్థం చేసుకోలేరు. విషయం చాలా సహజమైనది. వ్యత్యాసం ఏమిటంటే కేవలం తండ్రికి బదులుగా వైకుంఠ నివాసి అయిన కృష్ణుని పేరు వేసేశారు. కృష్ణుడు వైకుంఠం నుండి నరకంలోకి వచ్చి రాజయోగాన్ని నేర్పించారా? దేహ సహితంగా నన్నొక్కరినే తలం స్మృతి చేయండి అని కృష్ణుడు ఎలా చెప్పగలరు? దేహదారుల స్మృతి వలన పాపాలు ఎలా సమాప్తమవుతాయి? కృష్ణుడు ఒక చిన్న బాలుడు, నేనేమో సాధారణ వృద్ధ మానవ శరీరంలో వస్తానని చెప్పాను. ఎంత తేడా ఉన్నది! ఏకైక తప్పు వల్లనే మనుష్యులందరూ పతితులుగా, బికారులుగా అయ్యారు. నేను సర్వవ్యాపిని కాను, కృష్ణుడు కూడా సర్వవ్యాపి కాడు. ప్రతి శరీరంలో ఆత్మ సర్వవ్యాపిగా ఉన్నది. నాకైతే నా శరీరం కూడా లేదు. ప్రతి ఆత్మకు తమ తమ శరీరం ఉంది. ప్రతి శరీరానికి వేరు వేరు పేర్లు ఉన్నాయి. నాకు శరీరం లేదు, శారీరక నామము లేదు. నేను వృద్ధ మానవ శరీరాన్ని తీసుకుంటాను కనుక ఇతని పేరుని మార్చి బ్రహ్మ అని పెట్టాను. బ్రహ్మ నా పేరు కాదు, నన్ను సదాశివ అని పిలుస్తారు.
నేను సర్వుల సద్గతి దాతను, ఆత్మను సర్వుల సద్గతి దాత అని అనరు. పరమాత్మకు ఎప్పుడైనా దుర్గతి కలుగుతుందా? దుర్గతి సద్గతులు కలిగేది ఆత్మకే. ఇవన్నీ విచారసాగర మథనం చేయాల్సిన విషయాలు. లేకుంటే ఇతరులకు ఎలా అర్థం చేయిస్తారు? కానీ మాయ ఎంత ప్రబలమైనదంటే పిల్లల బుద్ధిని ముందుకు సాగనివ్వదు. పూర్తి రోజంతా వ్యర్థ చింతనలోనే గడుపుతూ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. తండ్రి నుండి దూరం చేసేందుకు మాయ ఎంత ఒత్తిడి చేస్తుంది. చాలామంది పిల్లలు భగ్నమైపోతారు. తండ్రిని స్మృతి చేయనందున స్థితి అచలంగా స్థిరంగా ఉండలేదు. తండ్రి క్షణక్షణము నిలబెట్టాడు, మాయ పడేస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎప్పుడూ ఓడిపోకండి. కల్పకల్పము అలాగే జరుగుతూ ఉంది. కొత్త విషయమేమీ కాదు. అంతిమంలో మాయాజీతులుగా అవ్వనే అవుతారు. రావణ రాజ్యం సమాప్తం అవ్వాల్సిందే. మళ్ళీ మనము కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాము. కల్పకల్పము మాయాజీతులుగా అయ్యాము. లెక్కలేనన్నిసార్లు కొత్త ప్రపంచంలో రాజ్యపాలన చేశాము. బుద్ధిని సదా బిజీగా ఉంచుకుంటే సదా సురక్షితంగా ఉంటారని బాబా చెప్తూ ఉన్నారు. వీరినే స్వదర్శన చక్రధారులని అంటారు. అంతేకాని ఇందులో హింస మొదలైన వాటి విషయమే లేదు. బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలను స్వదర్శన చక్రధారులని అనరు. పతిత ప్రపంచంలోని ఆచార పద్ధతులకు, దేవీ దేవతల ఆచార పద్ధతులకు చాలా వ్యత్యాసం ఉన్నది. మృత్యులోకంలోని వారే పతిత పావనులైన తండ్రితో మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనం చేయండి, పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం కొత్త ప్రపంచం ఉండేది. దానికి సత్యయుగమని అంటారు. త్రేతాయుగాన్ని కొత్త ప్రపంచమని అనరు. అది ఫస్ట్ క్లాసు, ఇది సెకండ్ క్లాసు. బాబా చెప్తారు, ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేయాలి. ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపడాలి. కొందరు ఆశ్చర్యపడతారు కూడా. కానీ పురుషార్థము చేసేందుకు సమయం ఉండదు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలని వింటారు. ఈ కామ వికారమే మనుషుల్ని పతితులుగా చేస్తుంది. దానిని జయించినట్లయితే మీరు జగజ్జీతులుగా అవుతారు. కానీ వారు ఈ కామ వికారాన్నే శక్తిగా భావిస్తారు. అందుకే కామజీతులే జగజ్జీతులు అని చెప్పారు. కేవలం మనస్సును అదుపులో ఉంచుకోండి అని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఆత్మ శరీరంలో ఉండదో అప్పుడే మనస్సు అదుపులో ఉంటుంది. అంతేకాని మనస్సు ఎప్పుడూ అదుపులో ఉండదు. కర్మ చేసేందుకు దేహం లభించినప్పుడు కర్మాతీత అవస్థలో ఎలా ఉంటారు? కర్మాతీత స్థితి అని శవాన్ని అంటారు. జీవించి ఉండగానే మరణించడం అంటే శరీరం నుండి భిన్నమవ్వడం. తండ్రి మీకు శరీరం నుండి భిన్నంగా అభ్యాసం చేయిస్తారు. శరీరం నుండి ఆత్మ భిన్నమైనది. ఆత్మ పరంధామంలో నివసిస్తుంది. ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు దానిని మనిషి అని అంటారు. కర్మ చేసేందుకు శరీరం లభిస్తుంది. ఒక శరీరం వదిలి కర్మ చేసేందుకు మళ్ళీ రెండవ శరీరాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే శరీరంలో ఉండరో అప్పుడు శాంతి ఉంటుంది. మూలవతనంలో కర్మ ఉండదు. సూక్ష్మవతనం ప్రసక్తే లేదు. సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతుంది. బాబాను సృష్టి చక్రాన్ని తెలుసుకునటాన్ని జ్ఞానమని అంటారు.
సూక్ష్మవతనంలో శాస్త్ర శ్వేత వస్త్రధారులు, అలంకారధారులు, పాములను దండలుగా ధరించిన శంకరుడు మొదలైన వారెవ్వరూ ఉండరు. బ్రహ్మ విష్ణువుల రూపాన్ని, రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. బ్రహ్మ ఇక్కడే ఉన్నారు, విష్ణువు యొక్క 2 రూపాలు కూడా ఇక్కడే ఉన్నాయి. కేవలం ఆ సాక్షాత్కారము పాత్ర డ్రామాలో ఉన్నది. దానిని దివ్య దృష్టి ద్వారా మాత్రమే చూడవచ్చు. వికారీ కండ్లకు పవిత్ర వస్తువులు కనిపించవు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు బుద్ధిని విచారసాగర మతనంలో బిజీగా ఉంచాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వ్యర్థంగా పరచింతన చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోరాదు. శరీరం నుండి భిన్నమయ్యే ఏ చదువును బాబా నేర్పిస్తూ ఉన్నారో దానిని నేర్చుకోవాలి. మాయా ఒత్తిడుల నుండి సురక్షితంగా ఉండేందుకు మీ స్థితిని అచలంగా స్థిరంగా చేసుకోవాలి. వరదానము: బ్రహ్మ బాబా సమానం లక్ష్యాన్ని లక్షణాలలోకి తీసుకొచ్చి ప్రత్యక్ష శాంపిల్గా అయ్యే సర్వుల సహయోగి భవ. ఎలాగైతే బ్రహ్మ బాబా స్వయాన్ని నిమిత్త ఎగ్జాంపుల్గా చేసుకున్నాడో, ఎవరు చేస్తారో వారు అర్జునుడు అనే లక్ష్యాన్ని సదా లక్షణాలలోకి తీసుకురావడం ద్వారా నెంబర్ 1గా అయ్యాడు. కనుక అలా తండ్రిని అనుసరించండి. కర్మ ద్వారా జీవితంలో సదా మీరు స్వయం గుణమూర్తులుగా అయ్యి ప్రత్యక్ష శాంపిల్గా అయ్యి ఇతరులకు సహజంగా గుణాల ధారణ చేసేందుకు సహయోగం ఇవ్వండి. దీనినే గుణదానమని అంటారు. దానం అంటేనే సహయోగం ఇవ్వడం. ఇప్పుడు ఏ ఆత్మలైనా వినేందుకు బదులు ప్రత్యక్ష ప్రమాణము చూడాలని కోరుకుంటున్నారు. కనుక ముందు స్వయాన్ని గుణమూర్తిగా చేసుకోండి. స్లోగన్: అందరి నిరాశల అంధకారాన్ని దూరం చేసేవారే జ్ఞాన దీపాలు. అచ్చా, ఓం శాంతి.
रहा मुझे। झुलाता है ममता के साए में लोरी सी वो सुनाता है। पिता वो बाहों के झूलों में झुला प्यारों दुलारों में बुला रहा मुझे। अपने प्यारों दुलारों में बुला रहा मुझे। जैसे जन्नत की बहारों में बुला रहा इशारों में बुला रहा मुझे। रूहानी नजरों से उसने मेरा श्रृंगार किया। बिठा के दिल में उसने कितना प्यार किया। रूहानी नजरों से उसने मेरा श्रृंगार किया। बिठा के दिल में उसने कितना प्यार किया। अभी भी बाहों के हार में बुला रहा मुझे। अभी भी बाहों के हारों में बुला